శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. అందులో మొదటి భాగాన్ని మీరు విన్నారు. ఇప్పుడు రెండవ భాగాన్ని వినబోతున్నారు. మరి కథలోకి వెళదామా? నీరజకు కాల్ చేసింది కనకదుర్గ. హలో నీరజ, ఆ మధ్య మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వారు మహేంద్రని కలుసుకోలేకపోయాను. రేపు సండే ఇంట్లో ఉంటారా? పోలీసులకు సండే మండే ఏమిటి? అటువంటి హాలిడేస్ ఏం ఉండవు. 24 hours డ్యూటీ. ఇంతకీ ఫార్మల్గా కలవాలనుకుంటున్నావా? ఏదైనా పని ఉందా? మీ వారి సలహా కావాలి ఒక ఇష్యూలో. ఆయనకి కాల్ చేసి నీ అడ్రస్ చెప్తాను. వీలుంటే మీ ఆడబిడ్డ ఇంటికి వచ్చి కలుస్తారు. అయ్యో అలా వద్దు, ఇవన్నీ వాళ్లకు తెలియడం నాకు ఇష్టం లేదు. నేనే మీ ఇంటికి వచ్చి ఆయన్ని కలుస్తాను. ఓకే అన్నది నీరజ. కొంతసేపటి తర్వాత నీరజ కాల్ చేసింది. దుర్గా, నువ్వు ఈవినింగ్ 5కి ఇంటికి వచ్చేసేయ్. ఆయన ఇంట్లో ఉంటానన్నారు ఆ సమయానికి. నీరజ చెప్పినట్లే కనకదుర్గ ఆ సమయానికి శాంతినగర్ వెళ్ళింది. మహేంద్ర ఇంట్లోనే ఉన్నాడు. సారీ కనకదుర్గ గారు, అమెరికాలో మీకు జరిగిన కెలామిటీ గురించి నీరజ చెప్పింది. మీకు చాలా కష్టం వచ్చింది అని సానుభూతి చూపించాడు మహేంద్ర. థ్యాంక్స్ మహేంద్ర గారు, ఏం చేస్తాం, జరిగేదాన్ని మనం ఆపలేం అంటూ అప్పుడు జరిగిందంతా వివరించింది. చెప్పండి, ఏమిటి ఇష్యూ? మా వారు సూర్యకిరణ్ బీటెక్ తర్వాత కొంతకాలం ఇరిగేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ డిపార్ట్మెంట్పై అధికారులతో గొడవలొచ్చి జాబ్కి రిజైన్ చేశారు. ఆ టైం ఈయనకి సివిల్ ఇంజనీరింగ్లో క్లాస్మేట్ హరిశ్చంద్రరావు అనే ఆయన కూడా అదే డిపార్ట్మెంట్లో కొలీగ్గా పనిచేశాడు. ఇద్దరు చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవారు. తర్వాత మేము అమెరికా వెళ్ళిపోయాం. హరిశ్చంద్రరావు జాబ్కి రిజైన్ చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు. కిరణ్ ఇండియా వచ్చినప్పుడు ఇద్దరూ కలుసుకునేవారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నప్పుడు ఆయన చెక్ బుక్ ఫోల్డర్లో హరిశ్చంద్రరావుకి $3 లక్షల ట్రాన్స్ఫర్ చేసినట్లుంది. బహుశా హ్యాండ్ లోన్గా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను. అంతకు మించి నా దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఆ డబ్బు హరిశ్చంద్రరావు నుంచి ఎలా వసూలు చేయాలి? కనకదుర్గ చెప్పిందంతా విన్నాడు మహేంద్ర. కళ్ళు మూసుకొని కాసేపు దీర్ఘాలోచనలో పడ్డాడు. హరిశ్చంద్రరావు కంపెనీ పేరేంటి? అడిగాడు మహేంద్ర. నాకు అతని పేరు మాత్రమే తెలుసు, ఆ కంపెనీ పేరు తెలీదు. నేను కనుక్కుంటానులేండి. అతని అడ్రస్, ఫోన్ నెంబర్లు మీకు షేర్ చేస్తాను. ఒకసారి వెళ్ళి కలిసి అడగండి. అతను ఏమంటాడో చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు మహేంద్ర. 2 రోజుల తర్వాత మహేంద్ర కనకదుర్గకు కాల్ చేశాడు. కనకదుర్గ గారు, మీకు వాట్సాప్లో హరిశ్చంద్రరావు అడ్రస్ పెట్టాను, చూడండి, వెళ్ళి కలవండి. ఏమంటాడో నాకు చెప్పండి. నా ఏరియాలోనే అతని ఆఫీస్ ఉంది. థ్యాంక్స్ మహేంద్ర గారు అని వాట్సాప్లో చూసింది. మోడర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ అడ్రస్ అది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. మర్నాడు ఉదయం 11 గంటలకి మోడర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళింది కనకదుర్గ. తన పేరు రాసిన స్లిప్పు పంపింది. కాసేపటికి హరిశ్చంద్రరావు నుంచి రమ్మని పిలుపు వచ్చింది. కనకదుర్గను చూడగానే రండి మేడం అంటూ ఆహ్వానించాడు. తరువాత జరిగింది తెలిసి చాలా బాధపడ్డానని సానుభూతి తెలిపాడు. హరిశ్చంద్రరావు గారు, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, 3 ఏళ్ల క్రితం కిరణ్ మీకు $3 లక్షల పంపారు అన్నది. ఆ మాట వినగానే అతడు కలవరపడినట్లు కనిపించాడు. అవును, అర్జెన్సీ వల్ల హ్యాండ్ లోన్గా తీసుకున్నాను. ఆ సంగతి మీకు చెప్పాడా? చెప్పారండి. తర్వాత అది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశానే. ఎక్కడండి? కిరణ్ బ్యాంక్ స్టేట్మెంట్స్లో మీరు పంపినట్లు ఎంట్రీ లేదే అన్నది కనకదుర్గ. లేదండి, మా వాళ్ళు పంపేసి ఉంటారు, ఇప్పుడే మీకు చూపిస్తాను అంటూ ఎవరికో కాల్ చేశాడు. కాసేపటికి ఒక యువకుడు ఛాంబర్లోకి వచ్చాడు. అతను వాళ్ళ అకౌంటెంట్ అయి ఉంటాడని ఆమె గ్రహించింది. గిరి, 3 years బ్యాక్ అమెరికన్ బ్యాంకు నుంచి $3 lakh ట్రాన్స్ఫర్ అయ్యాయి నా పర్సనల్ అకౌంట్కి. 1 year లోపే మళ్ళీ సూర్యకిరణ్కి పంపేసినట్లు గుర్తు. బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది, తెచ్చి మేడంకి చూపించు అన్నాడు హరిశ్చంద్రరావు. సార్ అని అతను వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రరావు ఆమె పిల్లల గురించి, చదువుల గురించి మాట్లాడసాగాడు. కిరణ్తో
అప్పుడు డిపార్ట్మెంట్లో పనిచేసిన కాలం గుర్తు తెచ్చుకున్నాడు. కిరణ్ సిన్సియర్ అని, డిపార్ట్మెంట్లో అవినీతితో కాంప్రమైజ్ కాలేక రిజైన్ చేశాడని చెప్పుకొచ్చాడు. అకౌంటెంట్ వచ్చి చెప్పాడు, సార్ ఆ రికార్డులన్నీ ఆడిటర్ దగ్గర ఉన్నాయి సార్. అవునా, ఓకే అనగానే అతను వెళ్ళిపోయాడు. మేడం, ఆ అమౌంట్ అడ్జస్ట్మెంట్ కోసం తీసుకున్నా. 1 year లోపే పంపాను. మీకు బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను. ఆడిటర్ నుంచి తెప్పించాలి అన్నాడు హరిశ్చంద్రరావు. ఓకేనండి, నన్ను మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అడిగింది కనకదుర్గ. నేను కాల్ చేస్తానండి అని కనకదుర్గ నెంబర్ తీసుకున్నాడు హరిశ్చంద్రరావు. కనకదుర్గ అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. జరిగిందంతా మహేంద్రకి కాల్ చేసి చెప్పింది. అతని గురించి ఎంక్వైరీ చేశాం. పేరుకే హరిశ్చంద్రరావు, చెప్పేవన్నీ అబద్ధాలే. చూద్దాం ఏం చేస్తాడో అన్నాడు మహేంద్ర. 4 రోజులు దాటినా హరిశ్చంద్రరావు కనకదుర్గకి కాల్ చేయలేదు. అతని పర్సనల్ నెంబర్కి కాల్ చేస్తే లైన్ కలవడం, అతను వేరే కాల్లో ఉన్నాడనో, కవరేజ్ ఏరియాలో లేడనో, స్విచ్ ఆఫ్ చేసి ఉందనో రికార్డెడ్ మెసేజీలు వస్తున్నాయి. ఒకరోజు ఆమె ఆఫీస్కి వెళ్ళింది. హరిశ్చంద్రరావు లేడు, వైజాగ్ వెళ్ళాడని చెప్పారు. నీరజ ఇంటికి వెళ్ళి మహేంద్రని కలిసింది కనకదుర్గ. అతను కాల్ చేయటం లేదు. తను కాల్ చేస్తే లైన్ కలవటం లేదు. ఆఫీసుకి వెళ్తే లేడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? లాయర్ నోటీసు ఇవ్వమంటారా అడిగింది కనకదుర్గ. మహేంద్ర నవ్వాడు. లాయర్ నోటీసు ఇచ్చినా ఏమీ కాదు. అతని సంగతి తెలిసిపోతూనే ఉంది. కిరణ్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకున్నాడు. ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆఫీస్ అంతా తగలబడింది. కిరణ్ హార్ట్ అటాక్తో పోయాడని తెలిసాక దుర్బుద్ధి పుట్టింది. ఇచ్చిన డబ్బు అడగటానికి కిరణ్ లేడు. డబ్బు ఇచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియదు. ఎప్పటికీ బయటపడదు అనుకున్నాడు. కానీ అతను ఊహించుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు బయటపడేసరికి ఇచ్చేశానని బుకాయిస్తున్నాడు. మీతో మాట్లాడటాన్ని అవాయిడ్ చేస్తున్నాడు. మీరేం చేయలేరని అతని ఐడియా అన్నాడు. అవునండి, మీరన్నది కరెక్టే. లాయర్ నోటీస్ ఇచ్చినా రెస్పాన్స్ ఇవ్వడేమో. కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయాలేమో అన్నది కనకదుర్గ. సివిల్ కేసు ఇది, ఎప్పటికి తేలేను, చూద్దాం అని ఆలోచనలో పడ్డాడు మహేంద్ర. మమ్మీ, మన ఊరు వెళదామన్నావుగా, ఎప్పుడు వెళదాము? మమ్మల్ని ఎప్పుడూ మన ఊరు తీసుకెళ్లలేదు. ఎంతకాలం అత్త వాళ్ళ ఇంట్లో ఉంటాం అడిగింది భూమిక. కనకదుర్గ కూతురు వైపు ఒకసారి చూసి ఆలోచనలో పడింది. నిజమే, ఎంత ఆడబిడ్డ ఇల్లైనా పరాయిదే. ఏదైనా ఫంక్షన్కి వచ్చి 4 రోజులు ఉండటం వేరు, అమెరికా నుంచి శాశ్వతంగా వచ్చేసి ఉండటం వేరు. ఎంత చుట్టరికం అయినా 3 రోజులు దాటితే చెడిపోయిన చేపల మురికి కంపు కొడతారని సామెత. నెలలు దాటుతూ ఉంటే పిల్లలకి బోరు కొట్టి ఉంటుంది. అరుణ ట్రీట్మెంట్ తేడా గమనించారేమో. ఆ సంగతి తనకు చెప్పడానికి మొహమాటపడి ఈ విధంగా మన ఊరు వెళదాం అంటున్నదేమో. ఇక్కడ పనులు ఒక కొలిక్కి రావటం లేదు. పిల్లలకి కాలేజీ సీట్లు ఈ అకాడమిక్ ఇయర్లో దొరకవు. వాళ్ల చదువుకి సంవత్సరం గ్యాప్ వచ్చింది. హరిశ్చంద్రరావు దగ్గర డబ్బు వసూలు చేయాలి. అతను అంత తొందరగా ఇవ్వడు, కానీ ఎట్లాగైనా లొంగదీయాలి. టైం పడుతుంది. మన విలేజ్లో తాతగారి ఇల్లు ఉంది. అయితే ఇప్పుడు మనం వెళ్ళి ఉండేదానికి లేదు, పాడుబడిపోయింది. కొత్తగా కట్టించుకోవాలి. చూద్దాం. అది సరే భూమిక, నీకిక్కడ ఏమైనా ఇన్కన్వీనియంట్గా ఉందా అడిగింది కనకదుర్గ. అదేం లేదమ్మా, కాకపోతే ఏదో ఇబ్బందిగా ఉంది. హోటల్లో ఉన్నట్టుంది, ఫ్రీగా లేదు చెప్పింది భూమిక. ఇంతలో నీరజ కాల్ చేసి పలకరించింది. ఏంటి దుర్గా, మళ్ళీ రాలేదు మా ఇంటికి? ఒకసారి పిల్లల్ని తీసుకొనిరా, సరదాగా ఎక్కడికైనా వెళదాం. ఎక్కడికి వెళదామన్నా ఎందుకో ఉత్సాహంగా ఉండటం లేదు. కిరణ్ ఉన్నప్పుడు సిటీలో బాగా ఎంజాయ్ చేశాం. వీకెండ్లో ఎటైనా వెళ్ళేవాళ్ళం. సిటీ అంతా చూసిందే, కొత్తగా ఏముంది చూసేది? పిల్లలు మా ఆడబిడ్డ పిల్లలతో తిరుగుతూనే ఉన్నారు అన్నది కనకదుర్గ. ఎక్కడికైనా అంటే సిటీలోనే అని కాదు, యాదగిరిగుట్ట రెనోవేషన్ చేసి కొత్తగా కట్టారు. వెళ్ళటం కుదరలేదు. అనంతగిరి వెళ్ళి చాలా కాలమైంది. అట్లా ఔటింగ్కి వెళ్దాం. సరే వెళదాంలే. పిల్లలు ఇంకెంతకాలం అత్త వాళ్ళ ఇంట్లో ఉంటాం, మన విలేజ్కి వెళదాము అంటున్నారు. ఎటు వీళ్ళకి 7 కాలేజీలో సీట్లు దొరికే పరిస్థితి లేదుగా. మన విలేజ్ వెళతావా? మీ ఇంటికి వెళ్ళి ఉంటావా ఆశ్చర్యంగా అడిగింది నీరజ. మా ఇంటిగా? ఎందుకు వెళతాను? తెగదెంపులు చేసుకున్నారుగా. వాళ్ళ దృష్టిలో నేను చచ్చిందాని కింద లెక్క.
అట్లా అనకే, ఎంతైనా నీ పేరెంట్స్ నీ బ్రదరు కదా, కాబట్టే ఇదంతా. మా అత్తగారిల్లు పాడుబడి ఉంది, మళ్ళీ కట్టించాలి. ఒకసారి వెళ్ళి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఒక పని చెయ్యి, మా మేడ ఉందిగా, అందులో ఎవరు ఉండటం లేదు. సంక్రాంతికి మా సిస్టర్సు బ్రదర్సు మా అమ్మ వెళ్ళి 4-5 రోజులు ఉండి వస్తాం. అక్కడ ఒక వాచ్మెన్ ఫ్యామిలీ అవుట్ హౌస్లో ఉండి చూసుకుంటారు. మేడ పాడుపడకుండా మెయింటైన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ పెయింటింగ్ వేయించాం. నువ్వు వెళ్ళి మా ఇంట్లో ఉండవే, వాచ్మెన్ సుబ్బయ్యకి కాల్ చేసి చెప్తాను అన్నది నీరజ. మంచి ఐడియా ఇచ్చావే. నేనింకా తెనాల్లోనో రేపల్లెలోనో లాడ్జిలో ఉండి ఇంటి పనులు చూద్దాం అనుకుంటున్నాను అన్నది కనకదుర్గ సంతోషంగా. ఆమెకు వెంటనే ఊళ్ళో కరణం గారి మేడ కళ్ళ ముందు కనపడింది. నీరజ వాళ్ళ తాత సుబ్రహ్మణ్యం కరణంగా ఉండేవాడు. అప్పుడే కరణికాలు రద్దయ్యాయి. అయినా వాళ్ళు ఉంటున్న మేడకి కరణంగారి మేడ అనే స్థిరపడిపోయింది. నీరజ వాళ్ళ నాన్న విశ్వేశ్వరయ్య వ్యవసాయం చేసేవాడు. ఆయన పోయాక నీరజ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయారు. భూమిక, మనం మన విలేజ్ వెళదాం. నీరజ ఆంటీ వాళ్ళ మేడలో ఉందాం. అక్కడ ఉంటూ తాతగారి ఇల్లు రెనోవేషన్ చేయిద్దాం ఉత్సాహంగా అంది కనకదుర్గ. ఓకే మమ్మీ అన్నది భూమిక. ఆ రాత్రి కనకదుర్గకి నిద్ర పట్టలేదు. తేనె చుట్ట రేగినట్టుగా కిష్కింధాపురంలో 2 అంతస్తుల మేడలు. ఒకటి కరణం గారిది, రెండోది మునసబు గారిది. కరణీకాలు మునసబుగిరీలు పోయినా ఆ మేడలకు అవే పేర్లు స్థిరపడ్డాయి. మునసబు పోస్టులు ప్రభుత్వం రద్దు చేశాక తన తండ్రి నారాయణస్వామి రాజు సర్పంచ్గా ఊరి మీద పెత్తనం కొనసాగించాడు. ఇంట్లో తను అన్న రాజమోహన్ రావు ఇద్దరే పిల్లలు. అయినా ఇల్లు వచ్చే పోయే బంధువులతో సందడిగా ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళల్లో చుట్టాలు ఎప్పుడూ వచ్చిపోతూ ఉండేవాళ్ళు. పొద్దున వెలిగించిన పొయ్యి ఏ అర్ధరాత్రికో ఆరేది. ఇంట్లో ఉన్నది 4 మనుషులే అయినా పాలేర్లు పనిపాటలు చేసేవాళ్ళు 10 మంది ఉండేవాళ్ళు. కనకదుర్గకి ఊహ వచ్చేటానికి నారాయణస్వామి రాజు ఆ ఊరికి మకుటం లేని మహారాజు. ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టలు గల కుటుంబంలో పుట్టింది కనకదుర్గ. నారాయణస్వామికి ధనధాన్యాల మీద ఎంత డబ్బు, సంపాదన మీద ఎంత మమత ఉందో వంశగౌరవం మీద అంతకంటే ఎక్కువ ఉంది. వారి తాతల కాలం నుంచి చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఉన్న బంధువులతోనూ బంధుత్వాలు కలుపుకునే ఆచారం కొనసాగిస్తున్నారు. బయట సంబంధాలు చేసుకోరు. తమ పిల్లల్ని బయటికి పోనివ్వరు. అంతులేని బలగం, విచిత్రమైన విలువలు, సంకుచితమైన భావాలు వారసత్వంగా వచ్చాయి ఆ కుటుంబానికి. కనకదుర్గతో పాటు 10వ తరగతి వరకు ఊళ్ళోనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆడపిల్లలు ఇంటర్ చదువుకోవటానికి రేపల్లె, తెనాలి వంటి పట్టణాలకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నారాయణస్వామిరాజు తన పలుకుబడి ఉపయోగించి పాఠశాలను అప్గ్రేడ్ చేయించి జూనియర్ కాలేజీగా మార్పించాడు. అందువల్ల కనకదుర్గ ఇంటర్ వరకు చదవగలిగింది. ఇంటర్ తర్వాత నీరజ గుంటూరు మెడికల్ కాలేజీలో MBBSలో చేరింది. ఆమెకు మెరిట్లో సీటు వచ్చింది. కనకదుర్గకు సీటు రాలేదు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో BSc చేసింది. డిగ్రీ తర్వాత ఇక కనకదుర్గకు పెళ్లి చేయాలని ఇంట్లో ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పుడే సూర్యకిరణ్ కనకదుర్గ జీవితంలోకి కాంతి కిరణంలా వచ్చాడు. ఆమె మనసులో కల్లోలం సృష్టించాడు. ఊళ్ళో జరిగిన రాష్ట్ర స్థాయి నాటకాల పోటీల్లో ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. అతనితో పరిచయం ఆమె జీవితంలో ఒక మలుపు. 6 అడుగుల ఎత్తులో గిరిజాల జుట్టుతో అందంగా ఆకర్షణీయంగా కనిపించాడు. నాటకంలో అతని నటన ఆమెను ఆకట్టుకుంది. ఆమె మనసులో అలజడి రేపి తిష్ట వేశాడు. నాటకాల పోటీలలో పాల్గొనడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నటీనటులు, దర్శకులకు జూనియర్ కాలేజీ గదుల్లోనూ పంచాయతీ గెస్ట్ హౌసుల్లోనూ విడిది చేశారు. మరికొందరు కార్లల్లో రేపల్లె వెళ్లి లాడ్జిలో బస చేసేవారు. నాటకాలు జరిగిన 10 రోజులు కిష్కింధాపురంలో ఒక పండుగలా జరిగాయి. కనకదుర్గ స్నేహితురాళ్ళు, ఊళ్ళో యువతి యువకులు ప్రతిరోజు నాటకాలు చూసి ఎంజాయ్ చేశారు. బహుమతి ప్రధానోత్సవంలో సూర్యకిరణ్ ఉత్తమ నటుడిగా మంత్రిగారి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవటం చూసి కనకదుర్గ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. మరుసటి రోజు అంతా వెళ్ళిపోతుంటే ఆమెకు దిగులు కలిగింది. అతనితో పరిచయం పెంచుకోవటం ఎలా? ఊరి వదిలి వెళ్ళిపోతాడేమో గదు. నరసింహస్వామి కోవెల్లో మండపం మీద కూర్చున్న అరుణ చుట్టూ పిల్లలు మూగి ఉన్నారు. ఆమె చేతిలో ట్రోఫీ. కనకదుర్గకు ఆశ్చర్యం కలిగింది. ఆ ట్రోఫీ సూర్యకిరణ్ బహుమతి ప్రధానోత్సవంలో తీసుకున్నది. తను అప్పుడు ఫోటోలు కూడా తీసింది. అతను నటించిన నాటకంలో అతను ఉన్న సీన్లలో నటిస్తున్నప్పుడు ఫోటోలు చాలా తీసింది. కనకదుర్గ అరుణ దగ్గరికి వెళ్ళి అడిగింది,
అరుణ, ఎక్కడిది నీకు ఈ ట్రోఫీ? మా అన్నయ్యది, నాటకాల పోటీలో బెస్ట్ యాక్టర్ ట్రోఫీ, గర్వంగా చెప్పింది అరుణ. సూర్యకిరణ్ మీ అన్నయ్య? సంభ్రమాచార్యాలతో ప్రశ్నించింది. అవును, నీకు తెలీదా? లేదు, ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. రష్యాలో ఉన్నాళ్లే, 6 నెలల క్రితమే వచ్చాడు, చెప్పింది అరుణ. రష్యాలో ఉన్నాడా? ఎందుకు? రష్యాలో ఇంజనీరింగ్ చదవటానికి వెళ్ళాడు అన్నది అరుణ. కనకదుర్గకి అరుణ బాగా పరిచయమే. కోవెల వీధిలో వాళ్ళ ఇల్లు. ఇంటి ముందు చిన్న షాపు నడుపుతారు. ఎక్కువగా వాళ్ళ అమ్మ ఉంటుంది. అప్పుడప్పుడు అరుణ కూర్చుంటూ ఉంది. ఆ కిరాణా కుట్లో కోడిగుడ్లు చౌక అని అందరూ అక్కడే అనుకుంటూ ఉంటారు. అరుణ వాళ్ళ నాన్న లెనిన్ బాబు ఊరి చివరి పొలంలో పౌల్ట్రీ ఫారం నడుపుతాడు. అయితే సూర్యకిరణ్ లెనిన్ బాబు కొడుకన్నమాట. అతను తమ ఊరివాడే అనే భావన ఆమెకు సంతోషం కలిగించింది. అరుణ, నేను మీ అన్నయ్యతో మాట్లాడాలే, పరిచయం చేయవా? అడిగింది కనకదుర్గ. ఓ అలాగే అన్నది అరుణ. అప్పుడు అరుణ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతుంది. కోవెల వీధిలో లెనిన్ బాబు వాళ్ళది పెంకుటిల్లు, వరండాలో కిరాణా షాపు. కనకదుర్గ వాళ్ళింటికి అరుణతో పాటు వెళ్ళింది. సర్పంచ్ గారి అమ్మాయి అరుణ వెంట తమ ఇంటికి రావటం చూసి జయమ్మ ఆశ్చర్యపోయింది. ఏందమ్మాయి గారు ఇట్ట వచ్చారు అని అడిగింది. కనకదుర్గ తమ షాపు దగ్గరికి రావడం విడ్డూరమైన విషయమే. ఆమెను స్కూటర్ మీద పోతున్నప్పుడు చూస్తూ ఉంటుంది కానీ ఎప్పుడూ షాపు దగ్గరికి రాదు. కోడిగుడ్లు కూల్ డ్రింకులు కొనటానికి వాళ్ళింటి పాలేర్లు వస్తారు. అమ్మ, దుర్గా అన్నయ్య కోసం వచ్చింది అన్నది అరుణ. అన్నయ్య కోసమా? ఆమె ఆశ్చర్యం రెట్టింపయింది. ఏదో మాట్లాడాలంట అన్నది అరుణ. దొడ్లో ఉన్నాడు చూడు అన్నది జయమ్మ. పెంకుటిల్లు వెనక ఖాళీ స్థలం. దాదాపు 10 సెంట్లు ఉంటుంది. అందులో కూరగాయల మడులున్నాయి. ఇంటికి ఆనుకుని బాగా ఎదిగిన మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు నీడలో పడక కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నాడు సూర్యకిరణ్. చెల్లెలతో పాటు వచ్చిన కనకదుర్గను చూసి కంగారు పడ్డాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు చూశాడేమో, గుర్తు రావటం లేదు. అన్నయ్య, ఈ అమ్మాయి దుర్గా, సర్పంచ్ గారమ్మాయి అంటూ పరిచయం చేసింది అరుణ. సూర్యకిరణ్ గారు, మీ నాటకం చూశాను. మీరు బాగా యాక్ట్ చేశారు. మీరు లెనిన్ బాబు గారి అబ్బాయిని ఇప్పుడే తెలిసింది. ఇంతకు ముందు మిమ్మల్ని ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. నేను గుంటూరు ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ చదివాను. గరగర మాట్లాడేస్తోంది కనకదుర్గ అతన్ని కలుసుకున్న ఆనందంలో. గ్లాడ్ టు మీట్ యూ దుర్గ గారు, ప్లీజ్ కూర్చోండి అని కుర్చీ చూపించాడు. మీరు మాట్లాడుకోండి అని అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కనకదుర్గ తన అన్నను చూడటానికి ఇంటికి రావటం అరుణకి గర్వంగా ఉంది. తన అన్న ఊళ్ళో అందరికంటే గొప్పవాడు. రష్యాలో ఇంజనీరింగ్ చదివాడు. ఈ ఊళ్ళో ఎవడైనా రష్యా వెళ్ళాడా? రష్యా వెళ్ళి రావటం అంటే మాటలా? విమానంలో వెళ్ళాలి. సూర్యకిరణ్ తమ కుటుంబం గురించి వివరంగా చెప్పాడు. అతని తాత మిర్యాల నరసయ్య కమ్యూనిస్టు. పార్టీ తరపున నైజాం వెళ్ళాడు. నాటకాలు వేస్తూ ఉపన్యాసాలు చెప్తూ నైజాంలో ఊళ్ళు తిరిగాడు. రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడు. అప్పుడు కమ్యూనిస్టులు ఊళ్లలో దొరలకు వ్యతిరేకంగా జనాన్ని చైతన్యపరుస్తూ ఉపన్యాసాలు నాటకాలు వేసేవాళ్ళు. ఊళ్ళల్లో దొరకలు ఉన్న వేల ఎకరాలలో ఎర్రజెండాలు పాతి పేదలకి భూములు పంచేవాళ్ళు. ఆ పోరాటంలో పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. కామ్రేడ్ మిర్యాల నరసయ్య అంటే పెద్ద పేరు. సూర్యకిరణ్ తండ్రికి లెనిన్ బాబు అని పేరు పెట్టుకున్నాడు. అయితే కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న వెంకయ్య గారు ఇస్కాన్ ద్వారా సూర్యకిరణ్ని రష్యా పంపే ఏర్పాటు చేశారు. అందువల్ల తను రష్యాలో ఇంజనీరింగ్ చదవగలిగాడు. సూర్యకిరణ్ తన రష్యా అనుభవాలు చెప్పాడు. అదంతా ఆమెను ఆకట్టుకుంది. ప్రపంచం ఎంత విశాలమైందో అప్పుడు ఆమెకు తెలిసి వచ్చింది. ఆమె మనోద్వారాలు తెరుచుకున్నట్లయింది. సూర్యకిరణ్ ఆమెకు గోర్కీ నవల అమ్మ చదవమని ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి పరిచయం దినదిన ప్రవర్ధమానమైంది. ఇద్దరి మధ్య ఆకర్షణ కలిగింది. అతను ఇచ్చే పుస్తకాలు చదవటం నిత్యకృత్యం అయింది. ఇద్దరూ తరచుగా ఊరి చివర పౌల్ట్రీ ఫారంలో కలుసుకునేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత సూర్యకిరణ్కి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఇరిగేషన్ శాఖలో జూనియర్ ఇంజనీర్గా చేరాడు. అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడు కలుసుకునేవాళ్లు. సూర్యకిరణ్తో సాంగత్యం కనకదుర్గ మనసు గాలిలో తేలిపోయేటట్టు చేసింది. అతని కోసం ఆమె హృదయం అదే పనిగా ఆరాటపడింది. అందమైన విద్యావంతుడు, సంస్కారవంతుడైన ఆ యువకుడు ఆమెలో అలజడి సృష్టించాడు. అతన్ని ప్రేమించటం ఒకవైపు సంతోషం కలిగిస్తూ ఉంటే మరొక వైపు ఒక విధమైన ఆందోళన, భయము ఏకకాలంలో ఆమెలో కలుగుతున్నాయి. తన ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా?
సూర్యకిరణ్ హైదరాబాద్ వెళ్ళిపోయినా అతని రూపం, అతనితో గడిపిన స్మృతులు కనకదుర్గలో స్థిరంగా ఉండిపోయాయి. అతని చూపులు, నవ్వులు, గాలికి అలలు అలలుగా ఎగిరే ఉంగరాల జుట్టు, అతను నవ్వినప్పుడు ముఖంలో హావభావాలు, శరీర కదలికలు అన్నీ ఆమెకు అవ్యక్తమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సూర్యకిరణ్ ఆకర్షణలో మునిగిపోయింది. సూర్యకిరణ్ ఆమె మనసుని, హృదయాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఆమెకు ఈ ప్రేమ అనుభవం కొత్తగా ఉంది. మరొక వైపు వదిన గీతాలక్ష్మి ప్రయత్నాలు ఆమెను కలవరపరుస్తున్నాయి. బందర్లో ఉన్న తన చిన్న తమ్ముడు హరికృష్ణకి కనకదుర్గను కట్టబెట్టాలని చూస్తోంది. మరదల్ని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే సగం ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుంది. అదే తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఆస్తులు ఎక్కడికి పోవు. గీతాలక్ష్మి తమ్ముడు హరికృష్ణ చిలకలపూడిలో రోల్డ్ గోల్డ్ బిజినెస్లో ఉన్నాడు. సైడ్ బిజినెస్గా పాలిటిక్స్లో తిరుగుతూ సీనియారిటీ సంపాదిస్తున్నాడు. ఏనాటికైనా ఎమ్మెల్యే అవుతాడని గీతాలక్ష్మి నమ్మకం. ఎమ్మెల్యే అయితే ఇంకేముంది, కోట్లకు పడగలెత్తటమే. ఇంట్లో భర్త రాజమోహన్ రావుకే అత్త దేవసేనకు హరికృష్ణ గురించి ఊదరగొడుతూ పెళ్లికి ప్రిపేర్ చేస్తోంది. గీతాలక్ష్మి తల్లి యశోదమ్మ కిష్కిందాపురం వచ్చింది. దేవసేన గీతాలక్ష్మి బిగ్గరగా మాట్లాడుతూ పగలబడి నవ్వుతూ ఉన్నారు హాల్లోని సోఫాల్లో కూర్చొని. బెడ్రూమ్లో కూర్చొని చదువుకుంటున్న కనకదుర్గ చెవుల్లో వాళ్ళ మాటలు దూరుతూ ఏకాగ్రతను చెడగొడుతున్నాయి. మనసు నిలకడపోయింది. హరికృష్ణతో ఆమె పెళ్లి నిశ్చయమైనట్లే మాట్లాడుకుంటున్నారు. దేవసేనమ్మ కూతురు గురించి గొప్పగా చెప్తోంది. కనకదుర్గ ఎంత అదృష్టవంతురాలో, ఆమె కోసం ఎన్ని నగలు చేయించి పెట్టామో వియపురాలికి వివరిస్తోంది. కనకదుర్గకు చిర్రెత్తుకొస్తోంది. బెడ్రూమ్ ఒక జైలు గదిలా మారినట్టుగా అనిపిస్తోంది. హాల్లో నుంచి వాళ్ళ మాటలు వడగళ్ల వాలన కురుస్తున్నాయి. ఆమె ఒంటరితనం ఫీల్ అవుతోంది. గుండెలో గుబులు కలిగింది. ఉద్వేగంతో కలవరపడింది. తల్లి గట్టిగా పిలుస్తోంది, దుర్గా, దుర్గా. కనకదుర్గ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వెళ్ళింది. యశోదమ్మ ఆమెను ఎగాదిగా ఎవరో కొత్త మనిషిని చూసినట్టు చూసింది. కనకదుర్గ ఆమె వైపు పలకరింపుగా చూసి నవ్వింది. దుర్గా, చదువు పూర్తయిపోయిందా అని అడిగింది యశోదమ్మ. అయిపోయింది అత్తయ్య అన్నది. చదువైపోయి కూడా సంవత్సరం కావస్తుంది వదినా, ఇక పెళ్లి చేయటమే. మీ అన్నయ్య అల్లుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, పట్టించుకోవటమే లేదు అన్నది దేవసేనమ్మ. కనకదుర్గకు తల్లి మీద గొంతు వరకు కోపం ముంచుకొచ్చింది. మా హరికృష్ణన్ చేసుకుంటారా? అది అడగటానికి వచ్చాను, ఏమంటావు? సూటిగా అడిగింది యశోదమ్మ. చేసుకోను, నిర్లక్ష్యంగా అన్నది కనకదుర్గ. అదిరిపడింది యశోదమ్మ. కలవరపడింది దేవసేనమ్మ. కూతురు వైపు అయోమయంగా చూసింది. గీతాలక్ష్మి ముఖం ఎర్రగా చెక్కిన కందగడ్డలా మారింది. ఇక తనకు అక్కడేం పని లేదన్నట్టు కనకదుర్గ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి దేవసేనమ్మ వచ్చి కూతురు మీద మండిపడింది. నీకేమైనా బుద్ధుందా? అత్తయ్యతో అట్లాగేనే చెప్పేది, ఇంకెట్లా చెప్పమంటావు? హరికృష్ణను చేసుకోను మొండిగా అన్నది కనకదుర్గ. వాడికేం తక్కువ? చక్కగా వ్యాపారం చేస్తున్నాడు. వాడు నాకంటే 10 ఏళ్లు పెద్ద. అయితే ఏమిటే, మీ నాన్న నాకంటే 12 ఏళ్లు పెద్ద. అసలు అదొక విషయమే కాదన్నట్టు చెప్పింది దేవసేనమ్మ. అప్పుడెప్పుడో 33 ఏళ్ల నాటి సంగతి ఎందుకు? ఇప్పుడు అట్లా కుదరదు. ఎవ్వరూ 10 ఏళ్ల పెద్దవాడిని చేసుకోవటం లేదు. అసలు వాడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? గండు పిల్లి ముఖం వాడును, తారు డ్రమ్ములా ఉంటాడు. నేను చస్తే చేసుకోను. మగాడికి అందం ఏమిటే పిచ్చిదానా? ఆస్తిపాస్తులు ఉండాలి, సంపాదన ఉండాలి. పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి గాని దీర్ఘంగా తీసింది దేవసేనమ్మ. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను వాడిని చేసుకోను మొండిగా చెప్పింది కనకదుర్గమ్మ. ఇక తను చెప్పేదేం లేనట్టు అక్కడి నుంచి చెర వెళ్ళిపోయింది దేవసేనమ్మకు. కూతురు తెగువ దిగ్భ్రాంతి కలిగించింది. గీతాలక్ష్మి తనకు ఏదో అవమానం జరిగినట్టుగా ఫీల్ అవుతూ ముఖం గంటు పెట్టుకుని కూర్చుంది. తల్లి ముందు తన పరువు పోయింది. మరి ఇంట్లో అంతా తన పెత్తనమే సాగుతుందని పుట్టింట్లో బిల్డప్ ఇస్తూ ఉంటుంది గీతాలక్ష్మి. ఆడబిడ్డను తమ్ముడికిచ్చి చేస్తానని గొప్పలు చెప్పి తల్లిని కిష్కిందాపురం రప్పించింది. ఇప్పుడేమో ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏం చేసేటట్టు? గీతాలక్ష్మి మనసులో ఆలోచనలు సూళ్లు తిరుగుతున్నాయి. దేవసేనమ్మ చెప్పింది విని మౌనంగా ఉండిపోయాడు నారాయణ స్వామిరాజు. కూతురు కోడలు తమ్ముడిని పెళ్లి చేసుకోవటానికి నిరాకరించటం ఆయనకి ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న కుర్రాళ్ళని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడకపోవటం జరుగుతూనే ఉంది. ఎన్నో ఉదంతాలు చూశాడు. ఊళ్ళో ఉద్యోగస్తుల్ని పెళ్లి చేసుకుని నగరాల్లో కాపురం పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. మాట్లాడరేమండి, అట్లా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారే అన్నది దేవసేనమ్మ.
తల్లి తండ్రి తన గురించి మాట్లాడుకోవటం బెడ్రూమ్లో కూర్చుని వింటూనే ఉంది కనకదుర్గ. ఏం మాట్లాడమంటావు అంటూ భార్యని ఎదురు ప్రశ్న వేశాడు నారాయణ స్వామిరాజు. ఏం మాట్లాడాలని నన్ను అడుగుతారే? మీ కూతుర్ని పిలిచి 4 చీవాట్లు పెట్టండి. అసలు ఇంటర్ చదువు అయిపోగానే పెళ్లి చేసేద్దామని మొత్తుకున్నానా? వింటే కదా గుంటూరు పంపించి చదివించారు. ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది. నా మాట అంటే లెక్కే లేదు దానికి. గారం చేసి నెత్తికెక్కించుకున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాళ్ళదన్నుకోవటం ఎందుకు? కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం అని దానికి ఇష్టం లేని వాడిని చేసుకోమని ఎట్లా బలవంత పెడదాం? డిగ్రీ చదువుకున్న పిల్ల ఎవరిని చేసుకోవాలో దానికి తెలీదా? చూస్తున్నావుగా ఊళ్ళో ఆడపిల్లల్ని. వ్యవసాయం చేసుకునే సంబంధం చేసుకోవటం లేదు. వాడితో పాటు పొలం వెళ్ళి మట్టి పిసుక్కోవాలా అని అడుగుతున్నారు. నరసింహస్వామి కోవిల పూజారి రంగాచారి కొడుకులు ఇద్దరికీ ఏ సంబంధాలు కుదరటం లేదు. గుళ్ళో గంట కొట్టుకునేవాడిని చేసుకునేది లేదని మొహం మీదే చెబుతున్నారు. మొగుడి మాటలకు అడ్డుపడి అన్నది. హరికృష్ణ పొలం పనులు చేస్తున్నాడా? చక్కగా వారసత్వంగా వచ్చి రోడ్డుగోళ్ళు వ్యాపారం చేస్తున్నాడు. ఏమైంది వాడికి? వ్యాపారం చేసేవాడిని కూడా ఇష్టపడటం లేదు అమ్మాయిలు. సిటీలో ఉద్యోగం చేసేవాడినే చేసుకుంటాం అంటున్నారు. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు? మన అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా? బందర్లో ఉండి చదువుకున్న పిల్ల గీతాలక్ష్మి మనవాణ్ణి చేసుకోలేదు. కోడలికి ఇష్టమైంది చేసుకుంది. కోడలు బుద్ధిమంతురాలు. అమ్మా నాన్న తెచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. అన్నీ మీరే చెప్తే ఎట్లా? దుర్గని పిలిచి చీవాట్లు పెట్టండి అన్నది దేవసేనమ్మ. సరే నీ ముందే అడుగుతాను అంటూ కనకదుర్గని పిలిచాడు నారాయణ స్వామిరాజు. నాన్న పిలిచావా అంటూ వచ్చింది కనకదుర్గ. అప్పటి వరకు తల్లిదండ్రుల మాటలు ఆమె వింటూనే ఉంది. అమ్మాయిల ఇష్టాయిష్టాల గురించి తండ్రి మాటలు ఆమెకు ధైర్యం కలిగించాయి. తల్లికేం తెలుసు లోకంలో ఏం జరుగుతూ ఉందో? బావిలో కప్పలా ఇంట్లో ఉంటూ ఇదే లోకం అనుకుంటూ ఉంటుంది. నలుగురితో తిరిగే తండ్రికి లోకంలో జరిగే మార్పులు తెలుస్తూ ఉంటాయి. దుర్గా, ఏంటమ్మా మీ వదిన తమ్ముడిని పెళ్లి చేసుకోనన్నావట? అవును నాన్న, ఉద్యోగం చేసేవాడిని పెళ్లి చేసుకుంటాను. నాకు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని పెళ్లి చేసుకోవాలని ఉంది. కూతురు మాటలకు అదిరిపడ్డాడు నారాయణ స్వామిరాజు. హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడినా? అటువంటి వాడు దొరకద్దు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే కుర్రాళ్ళు ఉద్యోగం ఉన్న అమ్మాయిల్నే ఇష్టపడుతున్నారు. సిటీలో కాపురం ఖరీదు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది అంటున్నారు. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన పల్లెటూరి సంబంధాలు ఇష్టపడటం లేదమ్మా అన్నాడు. కనకదుర్గ ఇదే సమయమని తన మనసులో మాట బయటపెట్టింది. నాన్న, సూర్యకిరణ్ అని మన ఊరివాడే రష్యాలో ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. గవర్నమెంట్లో ఇంజనీరింగ్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటాను. మన ఊరి కుర్రాడా? హైదరాబాద్లో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడా? ఎవరబ్బాయి? పౌల్ట్రీ ఫారం నడుపుతున్నాడు చూడు, కోవెల వీధిలో ఉంటారు. లెనిన్ బాబు కొడుకు నాన్న. అంతే, భూకంపం పుట్టింది ఇంట్లో. కంపించిపోయాడు నారాయణ స్వామిరాజు. ఆయనకి లెనిన్ బాబు కుటుంబం గురించి తెలుసు. ఒకప్పుడు మిరియాల నరసయ్య 25 ఎకరాల ఆసామి. కమ్యూనిస్టు పార్టీలో చేరి దేశాలు తిరుగుతూ ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. ఎక్కడో నైజాం వెళ్లి ఊళ్ళు పట్టుకుని ఉద్యమాల్లో పాల్గొని దిక్కులేని చావు చచ్చాడు. కొడుక్కి ముష్టి 2 ఎకరాలు మిగిల్చిపోయాడు. లోకజ్ఞానం లేని కుటుంబం. కార్మికులు కర్షకులు అంటూ నాటకాలు ఆడుతూ ఉన్నదంతా నాశనం చేసుకుని దరిద్రం అనుభవిస్తున్న కుటుంబం. ఆయనకి కమ్యూనిస్టులంటే అస్సలు పడదు. వాళ్ళని శత్రువులుగా భావిస్తూ ఉంటాడు. అటువంటి కుటుంబంలో కుర్రాన్ని దుర్గ పెళ్లి చేసుకుంటానంటుందా? నారాయణ స్వామిరాజుకి అంతులేని కోపం వచ్చింది. మామూలుగా ఆయన మెత్తని మనిషిలా కనిపిస్తాడు. కానీ అవసరమైనప్పుడు కఠినంగా ప్రవర్తిస్తాడు. ఉక్కు ముక్కల బిగుసుకుపోతాడు. అతను లోపలే మండిపోయాడు. అతని ముఖ కండరాలు కోపంతో కంపిస్తుండగా కూతురు ముఖంలోకి తీక్షణంగా చూశాడు. చూశారా ఎంతకు తెగించిందో? ఆడపిల్లకు అంతంత పెద్ద చదువులు వద్దంటే విన్నారా? ఇప్పుడేం చేస్తారో చెయ్యండి అన్నది దేవసేనమ్మ. ఆమెకి తెలుసు ఈ బాణం ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుందని. ఏంటే అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? ఆ కమ్యూనిస్టుల కుటుంబంతో సంబంధం అసలు ఒప్పుకోను. దుర్గా, గుర్తుంచుకో, ఇంట గెలవటం చేతగాని మనుషులు వాళ్ళు. రచ్చ గెలవాలని పోయి నాశనం అయ్యారు. అటువంటి వాడిని చేసుకుంటే నువ్వు దరిద్రం అనుభవిస్తావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. ఊళ్ళో మనమేమిటో వాళ్ళేమిటో అర్థం చేసుకో వార్నింగ్ ఇచ్చాడు నారాయణ స్వామిరాజు. చిన్నతనం నుంచి కూతురు ఏది కోరినా కాదనకుండా నెరవేర్చిన ఆయన ఆమె పెళ్లి విషయంలో రాజీ పడలేకపోయాడు. కనకదుర్గ హతాశురాలైంది.
సూర్యకిరణ్ కుటుంబం గురించి తండ్రి ఇటువంటి దృక్పథంతో ఉన్నాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. తాతలు చేసిన దానికి మనవడు బాధ్యుడా? అతనేం తప్పు చేశాడు? ఆడపిల్లని ఇంటి గడప దాటకుండా గదిలో పెట్టి తాళం వేయాలనే మనస్తత్వం తల్లిది అనుకుంది. తండ్రి తనకు స్వేచ్ఛనిచ్చాడు, డిగ్రీ వరకు చదువు చెప్పించాడు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కఠినంగా మారిపోయాడు. మామూలుగా ప్రేమికులకు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కుల మతాలు అడ్డుగోడలుగా నిలుస్తాయి. సాటి కులం వాడేగా సూర్యకిరణ్, కులం తక్కువవాడు కాదుగా. ఇప్పుడు వర్గ విభేదం అడ్డొచ్చింది. కమ్యూనిస్టు కుటుంబానికి చెందినవాడని పెళ్లికి అనర్హుడయ్యాడు. లోకంలో ఎవరికైనా ఇలా జరుగుతుందా? కూతురు ప్రవర్తన ఒక ఈటెలా అతని గుండెల్లో గుచ్చుకున్నట్టు విలవిలలాడుతున్నాడు. పో, నా కళ్ల ముందు నుంచి, అమ్మ చెప్పినట్టుగా విను, పెద్ద పులిలా గర్జించాడు. దెబ్బతిన్న లేడి పిల్లలా పరిగెత్తుకుని వెళ్లి బెడ్ పైన వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెకు భవిష్యత్తు తాచు పాములా భయపెడుతూ ఉంది. తనిప్పుడు పడగ నీడలో ఉంది. ఏ క్షణమైనా కాటేసి విషం చిమ్ముతుంది. ఇంట్లో తల్లిదండ్రులు, అన్నా వదినలు ఆమె ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు. మానసికంగా యుద్ధం చేస్తున్నారు. ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. పాతకాలపు మనస్తత్వాల కుటుంబం ఆమెకు వ్యతిరేకమైంది. సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు అంటూ హితోపదేశాలు మొదలయ్యాయి. ఆమె ప్రేమను ఓడించడానికి కత్తులు నూరుతూ ఉంది. సూర్యకిరణ్ ఊళ్ళోకి వచ్చాడు. కనకదుర్గ అతన్ని కలుసుకుంది. తన ఇంట్లో పరిస్థితిని వివరించింది. నాకెప్పుడో తెలుసు ఇలా జరుగుతుందని. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నీకు ధైర్యం ఉంటే నాతో పాటు హైదరాబాద్ వచ్చేయి, అక్కడ మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. తనకు ధైర్యం లేకపోవడం ఏమిటి? కుటుంబ విలువలు, సంప్రదాయాలకు తలొగ్గి బానిసలా పడి ఉండాలా? తన మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదా? మనిషికి కావలసిన స్వేచ్ఛ లేకపోయిన తర్వాత సిరి సంపదలు, మేడలు, మిద్దెలు ఎన్ని ఉండి ఏం లాభం? అంతే. కనకదుర్గ తెగించింది. ధైర్యంగా సూర్యకిరణ్తో హైదరాబాదు వెళ్ళిపోయింది. కుటుంబం దృష్టిలో ఆమె ఒక తెగిన గాలిపటం. ఇప్పటి వరకు మీరు వాణిశ్రీ గారు రచించిన తెగిన గాలిపటం అనే నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి. నమస్కారం. మీ భాగవతుల పద్మ.